ఇది మీరు చేసేది, మీరు నేర్చుకున్న సంస్కారం ఇది. మీరు కాలేజ్ కి వెళ్ళి చదివి లేదంటే మీ తల్లిదండ్రులు నేర్పింది ఇదనమాట. ఆ టెంట్ లో కూర్చున్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా కూర్చున్నారు, మిమ్మల్ని రెచ్చగొట్టి వదిలేసినారు. మీరేమో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పరాకాష్ట బట్టి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు, చదువుకుందామని ఇంగిత జ్ఞానం లేకుండా. అయినా అక్కడ ఉన్నది స్టూడెంట్స్ ఆ రౌడీలా అస్సలు అర్థమైతలేదు. మీరు ఏం చేస్తున్నారు అర్థమైతుందా? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ రోడ్డు మీద గీసి ఎంత గలీజ్ అబ్యూజింగ్ చేస్తున్నారంటే అసలు ఇలాంటి ఆలోచన ఉండి మీరు ఎలా నీట్ ఎగ్జామ్ రాస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి థాట్స్ తోని మీరు ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు అక్కడ స్టూడెంట్స్ అయినా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది, నిజంగా స్టూడెంట్స్ ఎవరు కూడా ఇలా బిహేవ్ చేయరు. నాకు తెలిసి ఈ వింత చేష్టలన్నీ చూసిన తర్వాత అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి ఎవరో తెలుసా వచ్చింది? నరేంద్ర మోదీ గారంటే నచ్చని వాళ్ళు, బీజేపీ పార్టీ అంటే నచ్చని వాళ్ళు, అసలు హిందుత్వమే నచ్చని వాళ్ళు అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మీరు అందరూ అనుకోవచ్చు అక్కడ నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి కదా జరిగేది ఇష్యూ అని. జస్ట్ పేరుకు పైకి మాత్రమే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు ప్రొటెస్ట్ చేస్తున్నామని పెట్టారు. కానీ అక్కడ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడాలి కానీ హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. అలాంటప్పుడు ఇలాంటిది చేయడం ఎందుకు? డైరెక్ట్ గా మీకు ఎదుర్కొనేంత లేదా? మళ్ళీ మీరు దేశాన్ని ప్రేమిస్తారు, మీ వల్ల కాని పని. మీరు దేశాన్ని ద్వేషిస్తున్నారు, క్లియర్ గా అర్థమైతుంది.